లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. టాలీవుడ్ లో అందం అభినయంతో ఆకట్టుకునే గ్లామర్ హీరోయిన్ లో క్యాథరిన్ తెరెసా కూడా ఒకరు. చమ్మక్ చెల్లతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి నానితో పైసా, అల్లు అర్జున్ తో ఇద్దరు అమ్మాయిలతో, రుద్రమదేవి, సరైనోడు వంటి చిత్రాల్లో నటించింది. వరుస విజయాలతో దూసుకెళ్లిన క్యాథరిన్ తెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. అవకాశాలు తగ్గడంతో సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదు. ఇక తాజాగా ఈ అమ్మడు బంపర్ ఆఫర్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావుపూడి కాంబోలో మంచి ఫ్యామిలీ మూవీ తెరకెక్కుతున్న విషయం అయితే మనందరికీ తెలుసు. మరి ఈ సినిమా షూటింగ్ మే లాస్ట్ వీక్లో ప్రారంభం కానుంది. పూజా కార్యక్రమాలు, ఓపెనింగ్ కూడా అయిపోయింది కాబట్టి నేరుగా సెట్స్లోకి వెళ్ళిపోతారు. ఇక ముందు నుంచి వైరల్ అవుతున్న మెయిన్ హీరోయిన్గా నయనతార ఓకే అయిన విషయం కూడా తెలిసిందే. ఇక రెండో కథానాయికగా క్యాథరిన్ని ఓకే చేశారట. సెకండ్ హీరోయిన్ అప్పటికి చిరుతో 1-2 పాటలు ఉండబోతున్నాయట. అయితే ఇక్కడ క్యాథరిన్ చిరుకి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే చిరంజీవితో నటించే అవకాశం క్యాథరిన్కు 2017లోనే వచ్చిందట. ఖైదీ నెంబర్ 150 కోసం వివి నాయక్ తొలత ఆమెనే అనుకున్నారట. కానీ సుష్మితతో వచ్చిన విభేదాల కారణంగా క్యాథరిన్ని తప్పించి కాజల్ అగర్వాల్ని తీసుకున్నారట. ఇక కట్ చేస్తే 9 సంవత్సరాల తర్వాత క్యాథరిన్కి తిరిగి ఆ ఛాన్స్ దక్కడం విశేషం.